జై గోమాతా 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 పట్టానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈరోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. ఇదేనా నీ చిత్తశుద్ధి? నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు పెగలదాన్ని నేను అడుగుతున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు. మరి ఈ విధంగా సనాతన ధర్మంలో గోమాతల్ని ప్రతిరోజు పూజించే మనము ఈరోజు వాటిని ఒక దుస్థితికి తీసుకొచ్చి అవి చచ్చిపోతుంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి, గోవుల్ని కాపాడండి అని బాధ్యతగా ఒక ఎక్స్-టీటీడీ చైర్మన్ గారు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతాం, ఆయన్ని నిర్బంధిస్తాం, ఆయన్ని అరెస్ట్ చేస్తాం. ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి. నిజంగా తిరుమల విషయంలో ఎవరు తప్పు చేసినా, ఎంత పెద్దవాళ్ళైనా కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, శిక్షించండి. అంతేగాని జరుగుతున్న వాటిని నిరూపించిన వ్యక్తిని ఈ విధంగా తప్పుడు కేసులు పెడతామని నిర్బంధించి భయపెడితే ఎవ్వరు కూడా ఇక్కడ భయపడే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం. మీరు చెప్పినట్టుగా కరుణాకర్ రెడ్డి గారు ఒక్కరినే రమ్మన్నా వస్తారు, మమ్మల్ని అందరినీ రమ్మన్నా మేము వస్తాము. అక్కడ గోవులు, ఆవు దూడలు చనిపోతున్నది నిజం, వాటిని సంరక్షించకుండా గాలికి వదిలేసింది నిజం. వాటిని సంరక్షించాలి, ఆ గోవుల మరణానికి కారణమైన వాళ్ళని శిక్షించాలి, అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదే చెప్తున్నాను కదా, వచ్చి ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా, ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి. ఆ రోజు కడిగాడు కదా, తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్ధాలు వీళ్ళే చెప్పి వెళ్ళి దుర్గమ్మ మెట్లు కడిగారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని జరిగాయి కదా, కొండ మీద మర్డర్ జరిగింది, చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, బిర్యానీలు అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గోవులు చనిపోతున్నాయి. దీనికి ప్రాయశ్చిత్తం 7 కొండల్లో ఉన్న మెట్లు కడగమనండి పవన్ కళ్యాణ్ని. తప్పు చేసిన పాలక మండలిని అలాగే అధికారులని శిక్షించమని కూడా డిమాండ్ చేస్తున్నాం. ముందు చెప్పాను కదా మీకు, వాళ్ళు ఛాలెంజ్ విసిరిన వాళ్ళతో నేను ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నాను. లోగోలో తీసి నేను తన్నులు తినడానికి కూడా సిద్ధం. సార్ మీరిచ్చేది సార్ పర్మిషన్? గోవులు చనిపోతున్నాయి, గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత పడితే మేమేం మాట్లాడాం. ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లతో ఫోటోలు చూపించారు కదా, చూపించినప్పుడు మూసుకొని ఉండాలి. వాళ్ళు దమ్ముంటారా, ధైర్యం ఉంటారా అని ఎవడు ట్వీట్ చేయమన్నారు? ఆయన ట్వీట్ చేయకపోతే మేము ఎందుకు వస్తాము అంటున్నా. ధైర్యం లేని వాళ్ళంతా శ్రీనివాసరావు గారి నంబరు 9989255775. పల్లా శ్రీనివాసరావు గారి నంబరు. నేను చేస్తూనే ఉన్నాను, ఆయన కట్ చేస్తాను.
ఆయన ఆడు ఉంటాడంటే సార్ వస్తారు. అంటే మీ ఉద్దేశం అంటే వాళ్ళు వెళ్ళిపోయినాక చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజన్న వచ్చినాడు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహన్ వచ్చినాడు, తిరుపతి ఎమ్మెల్యే వచ్చినాడు, చిత్తూరు ఎమ్మెల్యే వచ్చినాడు. ఒక్కసారి వచ్చి పొమ్మనన్నా. అందరూ వెయిట్ చేస్తాం. అందరూ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నాం. ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ హియర్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు ఇంట్లో కూర్చొని ఇంకా లుంగి ఇప్పుకోకుండా ఆడే కూర్చుంటే ఎట్టా రావాలా? ఇక్కడ ఏదో గోశాలలో ఏదో అన్యాయం జరిగింది అంటివి చూపాలా? అందుకో అందరూ ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న ఏదో ఆమోదం ఉన్న మురళన్న అందరూ టోటల్ అందరూ ఇక్కడే ఉన్నాం. సో ఇంకా నీకు రావడానికి ఏం ప్రాబ్లము? అది కూడా పోలీస్ ఎస్కార్ట్తో పాటు మీలాంటి పనులు ఏదో హౌస్ అరెస్టులు చేసే రకం కాదు. మీకోసం పొద్దున్నే వచ్చి వెల్కమ్ కూడా చెప్పినారు పోలీసు వాళ్ళు. రండి, అవసరమైతే ముందు పైలటింగ్ పెడతా, అది కూడా ఎస్పీ గారు చెప్తా, తీసుకురండి, ఆడికి వచ్చి చూసుకో, ఏమేమి ఉందో ప్రతి ఆవుని ఇప్పుడు లెక్కేసుకో. మేము అందరం ఉన్నాము, లెక్క చెప్పు, చూసుకో. మీ 5 ఏళ్ల కాలంలో ఏమేమి 5 ఏళ్ళు ఉన్నావు, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు, ఎంక్వైరీ చేస్తాము. ఎన్నెన్ని ఆవులు ఉన్నాయో ఎన్నెన్ని దూడలు ఉన్నాయో నీకు నోట్ లెక్క ఉంటుంది, లెక్కేసుకో రా. దీనికి నువ్వు ఇంట్లో కూర్చొని ఈ నొప్పి ఆ నొప్పి అంటే కుదరదు. అందరికీ ఈరోజు కరుణాకర్ రెడ్డి నిన్న మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సవాల్ చేశారు. ఆయన వరకు నీకులా ఈడున్నాం మేము స్థానికంగా. మీ మారిగా ఎన్నికలు వస్తే హౌస్ అరెస్టులు, లేదా వాళ్ళ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తే హౌస్ అరెస్టులు. మేము ఆ విధంగా అలా ఈరోజు రమ్మని అందరూ ఉన్నాం. ఎందుకంటే నీ మారిగా నీ యొక్క హయాంలో ఇక్కడున్న చెట్లన్నీ కూడా నరికేసి ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో వచ్చి చూస్తే చెప్పాలని ఉన్నాం మేము. అదేవిధంగా నీ పరిపాలనలో 85 దూడలు ఏదైతే నీ అనుచరుడు ఆ బాధ్యత వహించాడో అతని ఆధీనంలో ఆ డోస్ అంతా ఎక్కువ ఇచ్చి 85 దూడలు చనిపోతే దాన్ని బహిరంగంగా కూడా రాకుండా ఏ విధంగా చేసావు నీ యొక్క కరుణాకర్ రెడ్డి చెప్పాలని పొద్దు డిమాండ్ చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎప్పుడు కానీ ఈ యొక్క తిరుమల పవిత్రతను కాపాడే దాంట్లో ఆయన మొత్తం విచ్చలవిడితనం ఏ విధంగా దోహదపడిందో గత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూసాం. ఈరోజు నువ్వు సవాలు విసిరిన దానికి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మేమందరూ వచ్చాం. 1 గంట ముందు నుంచి ఉన్నాం. ఎవరికి కూడా పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, నువ్వు రా. మేమందరూ కూడా 1+1 వచ్చాం. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మేమందరూ కూడా. నువ్వు ఊరికే నీ యొక్క మీ జనాభా చనిపోయి మొన్న తొక్కిసలాట్లో చనిపోతే మీ జగన్మోహన్ రెడ్డి జనాలు వేసుకొని దండయాత్ర చేస్తాడు హాస్పిటల్స్ మీద. నువ్వు ఈరోజు ఒకడే రా, లేదా 1-2 రండి, మీ ప్రతినిధులు మేము సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం మేడ. అలా కాకుండా నువ్వు దండుతో రావాలంటే కుదరదు. నువ్వు ఒకడే రా, ఎస్పీ గారు ఉన్నారు, పోలీస్ అధికారులు కూడా బహిరంగంగా నువ్వు ఒకడే వస్తే అనుమతించేదానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అట కాదు, మనుషులు చనిపోతేనే దండయాత్రకు వచ్చినారు వాళ్ళు రాజకీయం కోసం. మళ్ళీ ఇప్పుడు 10 మంది వస్తే మనకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు రాకుండా ఇప్పుడు నిన్న సవాలు విసిరినావు, స్వీకరించాం, వచ్చాం, రా. మొత్తం చెట్లన్నీ నరికేసినారు. ఆ పక్క ఈ విధంగా పచ్చని ఇది ఉంటే అటు పక్క మొత్తం వందలాది చెట్లు నరికేసింది నీ పరిపాలనలో. ఇది ఒకసారి చూడాలందరూ ప్రెస్ వాళ్ళు ఒకసారి అన్నా పక్కరండి. ఇది కరుణాకర్ రెడ్డి లేటెస్ట్ పరిస్థితి. ఇంటి ముందర పడుకున్నాడట, ఇంతసేపు ఇంటి లోపల పడుకున్నాడు, ఇప్పుడు ఇంటి బయట పడుకున్నాడు. పోనీ భయమా? తెలుగుదేశం పార్టీ వాళ్ళ భయమా? 10 మంది రండి తీసుకురా, పర్లే. లేదా పోలీసు వాళ్ళు, మీకు కావాల్సిన పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొని రా. కానీ రా. కానీ ఇదేంటంటే చూడు, ఈ రకంగా చూడు, ఇప్పుడే మాకు కూడా వచ్చినాయి ఇవన్నీ. హాయిగా చక్కగా 3-4 చుట్టుపక్కల పెట్టుకుని పడుకున్నాడు. ఏంది పరిస్థితి? ఈ పడుకోదానికి ఇంట్లోనే పడుకోవచ్చు కదా. సవాళ్ళకి ఇవ్వాలి, ఎందుకు వేయాలా? తొడలు ఎందుకు కొట్టాలా? ఆ నొప్పులు ఎందుకు మళ్ళీ పాపం వాళ్ళకి ఆ వయసులో? దయచేసి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఈ పిచ్చేవారాలన్నీ కూడా చూస్తున్నారు. ఒక్కడే మళ్ళీ చెప్తున్నారు, అందరినీ నేను ఎమ్మెల్యే గారు, పోలీసు వాళ్ళు, ఎస్పీ కావాలంటే అడుక్కుంటా, ఇంక ఎస్కాట్ ఇస్తా, అవసరం 10 మందిని తెచ్చుకో, 20 మందిని తెచ్చుకోరా, ఇబ్బందిలే. అంతేగాని ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. మురళన్న, ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వారికి
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు సవాల్ విసిరారు. సవాల్ను స్వీకరించాం, ఇక్కడికి వచ్చాం. మీకు నిజాయితీ ఉంటే, మీ నీచ రాజకీయాలు బహిర్గతం అవ్వాలంటే ఇక్కడికి రమ్మని ప్రకటించాం. ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం, భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులు మాత్రమే వచ్చాం, జిల్లా అధ్యక్షులు కేడర్లో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చాం. జనసేన నుంచి ఎమ్మెల్యే గారు వచ్చారు, రమ్మంటున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన నాటకాలు వేసేవాడు, నాటకోత్సవాలను జరిపేవాడు. ఇప్పుడు నాటకాలు వేసేదానికి లేక కొత్త నాటకం వేస్తున్నావు. ఇదో కొత్త నాటకం. 3 సార్లు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి మీరు కనీసం గోవుల మీద ప్రేమ ఉంటే ఒక్కొక్క టర్మ్కి 4 సార్లు ఇక్కడ విజిట్ చేసావు. ఏ రోజైనా ఒక్కొక్క టర్మ్కి 4 సార్లు విజిట్ చేస్తుంటే 12 సార్లు విజిట్ చేస్తుండొచ్చు. ఆఖరికి గోకులాష్టమి పూజ రోజు కూడా బద్ధకంగా వచ్చి 10 నిమిషాల కన్నా ఎక్కువ లేకుండా వెళ్ళినటువంటి మీకు ఈరోజు గోవుల గురించి, గోవుల పవిత్రత గురించి, గోవుల మరణాల గురించి ప్రేమ పుట్టుకొచ్చిందా? శవ రాజకీయాలు ముగిశాయి, ఇప్పుడు గో రాజకీయాలా? గోవులు ఎలాగా మాట్లాడవు కాబట్టి వాటి మీద ఎన్ని అబద్ధాలైనా చెప్పి మూగ సాక్ష్యాలు కదా, ఏమైనా చేయొచ్చు అనుకున్నారేమో. ఇది పవిత్రమైనటువంటి స్థలం. గోవుల మీద అబద్ధం చెప్పినా మీకు కొంతసేపు నాస్తికులు, కొంతసేపు ఆస్తికులు, కొంతసేపు కమ్యూనిస్టు, కొంతసేపు ఆర్ఎస్ఎస్. కాబట్టి ఏదనేది మాకు క్లారిటీ లేదు, మీకు క్లారిటీ ఉందో లేదో మాకు తెలియదు. కాబట్టి మీకు దేవుడి మీద ప్రమాణం చేయమన్నా ఓకే డమ్ అంటావు, లేకపోతే ఆర్ఎస్ఎస్ మీద ప్రమాణం చేయమన్నా డన్ అంటావు, కమ్యూనిజం మీద చేయమన్నా డన్ అంటావు. కాబట్టి ప్రమాణాలు కాదు, నేరుగా ఇక్కడికే రమ్మన్నాం. యథార్థంగా సంఘటనలు చూసి మీరేం చేశారు, మేమేం చేశారు మాట్లాడదామని చెప్పాము. వెయిట్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజన్న వచ్చినాడు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహన్ వచ్చినాడు, తిరుపతి ఎమ్మెల్యే వచ్చినాడు, చిత్తూరు ఎమ్మెల్యే వచ్చినాడు. ఒక్కసారి వచ్చి పొమ్మనన్నా. ఓం నమో